హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకునే ఆనియన్ పకోడీని షేర్ చేయబోతున్నాను. ఈ ప్రాసెస్లో ఆనియన్ పకోడీ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా బారుగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చేతితో పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు 1 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము, అలాగే ఒక 1/2 టేబుల్ లేదా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి స్కిప్ చేస్తున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం క్రిస్పీగా గట్టి పకోడీ వేస్తున్నాం కాబట్టి ముందుగా పిండితో ఇలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆనియన్లో ఉన్న వాటర్తో పిండి కొంచెం తడుస్తుంది. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ పోసుకోవాలి. మనం గట్టి పకోడీ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా పట్టవు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. మొత్తాన్ని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా స్లోగా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా పకోడీ వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పొడి పొడిగా పకోడీ వేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ని ఎక్కువగా రీహీట్ చేయడం హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను పకోడీకి కూడా కొంచెం తక్కువ ఆయిలే వేసుకున్నాను. ఇలా ఈ పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత తీసి వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే పకోడీ క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. అంతే అండి, క్రిస్పీ పకోడీ రెసిపీ రెడీ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాన చినుకులు పడుతున్న చల్లని సాయంత్రం అయినా మనసుకి హాయినిచ్చే 1 కప్పు వేడి టీతో పాటు కరకరలాడే ఉల్లిపాయ పకోడీ ఉంటే ఆ ఆనందమే వేరు కదా. మీరు ఈ మాన్సూన్లో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.